ఈవీఎం చెకప్. ఈవీఎంకు అంటే ఉన్నదికి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్, దానికైతే ఒక ప్రొసీజర్ ఉంది. అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు, వారు వచ్చి డమ్మీ బ్యాలెట్ పేపర్ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు, అంటే ఎలా అక్కడ జరిగింది అని. దానికి ఒక ఎంటైర్ ప్రొసీజర్ ఉంది. ఓకే, అవి అన్నీ కూడా డీటెయిల్గా మనం ప్రశ్నించవచ్చు. దీంట్లో ఇప్పుడు అది దాని గురించి చెప్పడానికి రీకౌంటింగ్ కాదు, దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్, అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్. దాంట్లో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్కే ఒక 12, ఇది 5% ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్. ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నదికి దాని 12 పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు 19 నుంచి 26 వరకు 24 వరకు ఒక 6 డేస్కి వస్తుంది. సో వచ్చి వారు ప్రతిరోజు ఒక 2 పోలింగ్ స్టేషన్స్కు దానికి ఉంది. మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి మీకు చూపిస్తారు, ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉండాలి, సెపరేట్గా మేము చెప్తాం. గర్వించే మా తెలుగు గడ్డ ఈ జగనన్నకే సొంత అడ్డ, గుండెల్లో గాయాలెన్నో ఉన్నా ముండి గటమల్లే ముందుకెళ్ళినాడు, గుడిసెల్లో దీపం అయినాడు అన్న పేదోడి పల్లెంలో నా కూడు. నీ పేరు వింటే పేద తల్లే మురిసిపోయనయ్యా, నువ్వు చేరదీస్తే రాయి కూడా కరిగిపోతదయ్యా. తరతరములు యువతరముకు నిధి నిండు స్ఫూర్తి కదా. జయ హో జగనన్న, ఈ కథాగానం పాడుతున్నా. జరిగినది మన కళ్ళ ముందే, ఇది కవుల కల్పన కాదురన్నా. మాయ రాజన్న బిడ్డ అన్న చూస్తాడు నా మంచి చెడ్డ, గర్వించే మా తెలుగు గడ్డ ఈ జగనన్నకే సొంత అడ్డ. Please subscribe Dot News.